గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజైతే మనం జిల్లాలో ఒక కీలక నేత గురించి చెప్పుకుందాం. ఆయనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ పిలుపే ఒక ప్రభంజనం. ఉద్యమ నేతగా ప్రజలకు పరిచయం. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత చాలామంది నాయకులు ఆయన వెంటే నడుస్తాము అని అన్నా కూడా, కొంతమంది నాయకులు ఆయన్ను విడి చివరి క్షణంలో వెళ్ళిపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తను నమ్ముకున్నటువంటి ప్రజలు, అంటే కేవలం నాయకులు కాదు నమ్ముకోవాల్సింది, మనం ప్రజల్ని నమ్ముకోవాలి, ప్రజలు మనకు ఓటు వేస్తారు, నాయకులు కాదు అని బలంగా నమ్మేటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అదే ఈరోజు ఆయన ఎమ్మెల్యే చేసింది. ఎస్, నిజమే, ఏ నాయకుడు కాదు, నాయకులు సహకరిస్తారు, కొంతమంది నాయకులు సహకరించారు, అయినా కూడా ప్రజల్ని నమ్ముకున్నారు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గం నా అడ్డా, రూరల్ నియోజకవర్గం ఏదైతే ఒక సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ మొత్తం నాదే అనేటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక్కడ చెంటిగాడు లోకల్ అన్నట్టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్ అని చెప్పేటువంటి ఎమ్మెల్యే కూడా ఆయనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి గడప తెలిసిన వ్యక్తి, ప్రతి రోడ్డు తెలిసిన వ్యక్తి, ఆ రోడ్లలో ఉండేటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తి, ఆ ఏరియాలో ఉండేటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తి, అక్కడ ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు మనం పరిష్కరించాం, ఇంకా ఏ సమస్యలు పరిష్కరించాల్సి ఉంది, ప్రజల సమస్యలు ఏ ఉన్నాయి అని బలంగా తెలిసిన వ్యక్తి, నమ్మే వ్యక్తి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇదే ఈసారి ఆయనకు గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి పెట్టింది అని చెప్పచ్చు. అలాగే ప్రధానంగా తీసుకుంటే కార్యకర్తల కష్ట సుఖాలు, వాళ్ళకున్న ఇబ్బందుల గురించి తెలుసు. ఆ ఇబ్బందుల పరిష్కారం కోసం తాను నమ్మినటువంటి ప్రజలు, తాను నమ్మిన కార్యకర్తల కష్ట సుఖాల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇది పలు దఫాలు నిరూపణ కూడా అయింది. రూరల్ నియోజకవర్గంలో తీసుకుంటే పొదలకూరు రోడ్లో వృద్ధుల కోసం, వృద్ధులు పత్రికలు అలాంటివి చదువుకుని కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం తమకు ఒక వసతి గృహం లాంటిది ఏర్పాటు చేయండి, తమకు ఒక గృహాన్ని ఏర్పాటు చేయండి, అక్కడ లైబ్రరీ లాంటిది ఏర్పాటు చేయండి అంటే పెద్దల కోసం దాన్ని నిర్మించడానికి సంకల్పించారు. అది నిర్మించిన తర్వాత కొంతమంది తొలగించారని చూసినా కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపినటువంటి వ్యక్తి, దాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి. అలాగే టోల్ ప్లాజా తీసుకుంటే టోల్ ప్లాజా కడతాము అని చెప్పి వచ్చినప్పుడు కూడా టోల్ ప్లాజాకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. సో ఆయన చేసేటువంటి పోరాటాలకి అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి ఉండవు. ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు తీర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. అందువల్లే ఈరోజు ఆయన్ను ప్రజలు అభిమానించడం జరిగింది. సో ఓట్లు డబ్బు పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు, ప్రజల మనసులో స్థానం సంపాదించుకొని ఓట్లు సంపాదించుకునేటువంటి వ్యక్తిగా మనం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇక్కడ చెప్పొచ్చు అని చెప్పొచ్చు. అలాగే తీసుకుంటే మనకు కొండాపాలెం గేట్ దగ్గర వచ్చినటువంటి సమస్య కూడా కాలువలో నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం పరిష్కరించుకున్నటువంటి వ్యక్తి, పరిష్కారం చూపినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే రూరల్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో తను గడపకి వెళ్ళినప్పుడు పాత వెల్లంటి గ్రామంలో ఒక అమ్మాయికి కళ్ళు సరిగా కనబడకపోతే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించి ఆ అమ్మాయి కళ్ళు, అట్లా ఒకరని కాదు. సో రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా తనే వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపుతారు. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు గెలిచారు అని చెప్పొచ్చు. ప్రధానంగా అధికారుల సహకారం ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకపోయినా తన నియోజకవర్గంలో మాత్రం అధికారులు తనకు బాగానే సహకరించారంటారు. సమస్యలు మాత్రం ఆయనకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. సో సమస్యలు అన్నీ కూడా తెలుసు, వాటి పరిష్కార మార్గం కూడా తెలుసు. సో ఆయన గెలిచిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యక్తిగతంగా కక్షలు ఏవైతే గతంలోలా ఉన్నాయో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు అనేది ఉండదు, ఎవరిని కూడా టార్గెట్ చేయడం జరగదు, కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే కార్యకర్తలు ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీలు కట్టిన దగ్గర కార్యకర్తలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఆ ఫ్లెక్సీలు తీయండి అని చెప్పినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇలా ప్రతి విషయంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రజలు కార్యకర్తల్లో నిరంతరం ఉండి కార్యకర్తలతో
తిరిగి కార్యకర్తల కష్ట సుఖాలు, కార్యకర్తలకు అవసరమైతే ఎంత దూరం వెళ్ళైనా కూడా ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ విధంగా కార్యకర్తల కష్ట సుఖాలు భాగం పంచుకోవడం, ప్రజల కష్ట సుఖాలు భాగం పంచుకోవడం వల్లే ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుపొందారు. రే తమ్ముడు ఇది నా అడ్డా అన్నట్టే ఆయన ఆ అడ్డాని మళ్ళీ గెలిచి మూడోసారి కూడా గెలిచారు. సో ఆ విధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఏదైతే సమస్యలు ఆయన గుర్తించారో వీటి పరిష్కారం ఏదైతే ఉందో అదే ఇక తరువాయి. సో తప్పకుండా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని ఆశిస్తోంది సాస్ టీవీ. సో ఆయన గురించి ఆయన ఏం చేయాలో కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే 3-4 సార్లు ప్రతి గడపకు వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి పరిచయమైన వ్యక్తి. ఈ విషయం అయితే సాస్ టీవీ చాలాసార్లు చెప్పింది, గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గతంలో సాస్ టీవీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈసారి కూడా అదే జరిగింది, ఆయనే గెలవడం జరిగింది. సో రూరల్ నియోజకవర్గంలో మరి ఇంకా పాలన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రజల కష్ట సుఖాల్లో అదే పంథాను కొనసాగించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. సో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైనటువంటి ఈ నేపథ్యంలో ఆయనకైతే సాస్ టీవీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్, నోరూరించే నాన్ వెజ్ రుచులు, అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో, అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు.